క్రైస్తవుని యొక్క ఆశీర్వాదం ఎక్కడ ఉందో కూడా ఇంకా తెలియట్లేదండి. బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా యుద్వానగర ప్రాంతంలో ఉన్నటువంటి సోమరులు, బద్ధకస్తులు, దేవుని యందు భయభక్తులు లేని నీచులు ఎంతమంది ఉన్నారో తెలుసా? ముఖ్యంగా ఇక్కడే ఎక్కువ ఉన్నారు. దేవుని మందిరం అంటే ఒక రేకుల షెడ్, 4 గోడలు, ఒక మైక్ అనుకుంటున్నారు చాలామంది. ఓ సెంటు స్థలము, 4 బండ్లు ఉంటాయి, ఒక 2 బాక్సులు పెడతారు, ఒక పాస్టర్ వస్తారు, పాట పాడతారు, ప్రార్థన అయిపోతే వెళ్ళిపోవచ్చు. ఇది కాదు. ఈరోజు నీ అంచనా, నీ మైండ్ సెట్, నీ థీరీ మారాలి. ఎక్కడ 2-3 కూడి ఉంటారు మధ్యలోకి నేను వస్తానన్నాడు ఆయన. ఆయన వచ్చే స్థలం ఎలా ఉండాలి? ఆటలు ఆడుకుంటూ తిరుగుతూ ఉండాలి, ఇష్టానుసారంగా వచ్చిపోతూ ఉండాలి. ఇంకా జ్ఞానం బుర్రకెక్కకపోతే ఎలాగా? 2025 వచ్చింది, సంవత్సరం జరిగిపోయింది చెప్తున్నాను. వీళ్ళకి వెళ్ళి చెప్పండి, పాస్టర్ గారు ఇట్లా చెప్పారు, బుద్ధి లేని వాళ్ళు పనులకి వెళ్తున్నారంట, సిగ్గు లేని వాళ్ళు నీచులు, దుర్మార్గులంట, దేవుని సన్నిధిని మానుకొని ఉద్యోగాలకు విలువిస్తున్నారంట, నీ బుద్ధిని మార్చుకోకపోతే దేవుని కోపం వస్తుందని చెప్పాడు అని చెప్పండి ఇంటికెళ్ళి. ఇది నా కోపం కాదు, నా కోపం అయితే వేరేలాగా ఉంటుంది, దేవుని కోపం ఇది. ఈరోజున కుటుంబాలు ఎంత కాలానికి భర్తలు, భార్యలు, కుటుంబాలు, పిల్లలు లోక వ్యవహారంలో మునిగి తేలుతున్నారు. ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా బ్రతుకుతున్నారు. పిల్లలు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు మా పిల్లగానికి ఉద్యోగం రావాలండి. ఎందుకు ఉద్యోగం? నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఎన్నైనా చేయరా, ఏదో ఒక రోజున సావే కదరా ఫైనల్గా. ఎన్నైనా చేయి, ఎన్ని ఉద్యోగాలైనా చేయి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వు, లేకపోతే ఏదో ఉద్యోగం చేసి సస్తానికేగా. మనిషి బ్రతుకులు ఏ చిరకాలం చేస్తావు నువ్వు ఉద్యోగం? చచ్చిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళదా ఆత్మ? మొదట ఆత్మకు విలువెట్టడం నేర్చుకోండి కుటుంబాలు. ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, ఇళ్ళు కోసం, పొలాల కోసం, స్థలాల కోసం, దరిద్రాల కోసం దేవుని వెంబడించబాకండి. అలాంటివేవి ఇవ్వడు కూడా దేవుడు, అలాంటి ఉద్దేశాలు కలిగిన వారికి. పిల్లరా, డబ్బు 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 అని ప్రభుతోనే ఉండి పరిగెత్తాడు. చివరికి మనశ్శాంతి దొరక ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు యోధా ఇష్కరియోతు. నా ప్రియ సహోదరులారా, ఏదో ఒక రోజున ధనాన్ని నమ్ముకున్నావో పాడైపోద్ది. చెప్తున్నాను మీకు, ధనం మిమ్మల్ని బాగు చేయదు, ఉద్యోగాలు మిమ్మల్ని బాగు చేయవు, వ్యాపారాలు మిమ్మల్ని బాగు చేయవు. అవన్నీ మనం భూమి మీద బ్రతకటానికి, మన కడుపు నింపుకోవడానికి మాత్రమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున చాలా మంది కుటుంబాల్లో స్వాభావికంగా అదొక అలవాటుగా ఉండిపోయింది మూఢత్వం అనేది. దాని నుంచి విడుదల పొందాలి. 2025లోనైనా సరే మూర్ఖత్వం నుంచి నువ్వు విడుదల పొందుదు కాక, నీ మైండ్ సెట్, నీ ఆలోచనలో ఉన్న ఆ మూర్ఖత్వము నుండి విడుదల పొందుదువు గాక. ఈ 2025లో